26-27 డిసెంబర్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఏబిపిఎస్సి టీఎస్పీసీ గ్రూప్స్ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా డైలీ బేస్ జరిగే కరెంట్ అఫైర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రతిరోజు మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని ఫాలో అయితే అవ్వండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతుంటే ఈ యొక్క వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ అయితే చేయండి. ఏ ఫుట్బాల్ అకాడమీ ఇటీవల ఏఐఎఫ్ఎఫ్ యొక్క ఎలైట్ 3 స్టార్ రేటింగ్ను సాధించింది? ఏ ఫుట్బాల్ అకాడమీ ఇటీవల ఏఐఎఫ్ఎఫ్ యొక్క ఎలైట్ 3 స్టార్ రేటింగ్ను సాధించింది? ఆన్సర్ జింక్ ఫుట్బాల్ అకాడమీ. జింక్ ఫుట్బాల్ అకాడమీ హిందుస్థాన్ జింక్ యొక్క సిఎస్ఆర్ చొరవ ఏఎఫ్ నుండి గౌరవనీయమైన ఎలైట్ 3 స్టార్ రేటింగ్ను సంపాదించింది. భారత నౌకాదళం ఇటీవల ఏ ప్రాంతంలో స్వదేశీ గైడెడ్ క్షిపణులను మోహరించింది? భారత నౌకాదళం ఇటీవల ఏ ప్రాంతంలో స్వదేశీ గైడెడ్ క్షిపణులను మోహరించింది? ఆన్సర్ గల్ఫ్ ఆఫ్ అడెన్. ఇటీవల జరిగిన పైరసీ ఘటనను దృష్టిలో ఉంచుకొని గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతంలో భారత నౌకాదళం స్వదేశీ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లను మోహరించింది. గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతంలో పైరసీ ప్రయత్నాలు నిరోధించడం లక్ష్యంగా ఈ యొక్క చర్య తీసుకున్నారు. గల్ఫ్ ఆఫ్ అడెన్ అరేబియా సముద్రంలో యెమెన్ మరియు సోమాలియా మధ్య ఉంది. ఇది ఎర్ర సముద్రం మరియు అరేబియా సముద్రం మధ్య సహజ సముద్ర సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు? ఆన్సర్ తమిళనాడు. కేంద్ర యువజన కార్యక్రమం క్రీడా మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చెన్నైలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అధికారిక లోగో, జెర్సీ మరియు మస్కట్ మరియు దాని యొక్క థీమ్ సాంగ్ను ప్రారంభించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క 6వ ఎడిషన్ వచ్చే ఏడాది జనవరి 19 నుండి 31 వరకు జరగనున్నది. రాబోయే ఈ ఎడిషన్ తమిళనాడులోని 4 నగరాలైన చెన్నై, తిరుచి, మదురై మరియు కోయంబత్తూర్లో ఈ క్రీడలు నిర్వహించబడతాయి. 2024 భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న దేశాధ్యక్షుడు ఎవరు? 2024లో భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న దేశాధ్యక్షుడు ఎవరు? ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్. సాల్ట్ అండ్ పెప్పర్స్ నవలకు గాను రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతిని ఇటీవల ఎవరు గెలుచుకున్నారు? సాల్ట్ అండ్ పెప్పర్స్ నవలకు గాను ఇటీవల రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సుకృతపాల్ కుమార్. ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రపంచ శాంతి, సాహిత్యం, కళ, విద్య మరియు మానవ హక్కులను ప్రోత్సహిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సాహిత్య కృషిని గుర్తిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 75 రోజుల్లోగా కేసు దర్యాప్తును పూర్తి చేయాలని ఏ రాష్ట్రం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది? వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 75 రోజుల్లోగా కేసు దర్యాప్తు పూర్తి చేయాలని ఏ రాష్ట్రం ఆదేశాలు జారీ చేసింది? ఆన్సర్ బీహార్. మెరుగైన పోలీసింగ్ చర్యలో భాగంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలుగా వచ్చే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 75 రోజుల్లోగా దర్యాప్తు అధికారులు కేసు దర్యాప్తును ముగించాలని బీహార్ తప్పనిసరి నిబంధనలు అమలు చేసింది. ఎఫ్ఐఆర్ అనగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అరుదైన భూమి లోహాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎగుమతి చేయడాన్ని ఇటీవల ఏ దేశం నిషేధం విధించింది? అరుదైన భూమి లోహాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎగుమతి చేయడాన్ని ఇటీవల ఏ దేశం నిషేధించింది? చైనా. రేర్ ఎర్త్ మెటల్స్లో అనుబంధించబడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎగుమతి చేయడాన్ని చైనా ఇటీవల నిషేధించింది. ఇది ప్రపంచ శుద్ధి చేసిన ఉత్పత్తిలో 90% వాటాను కలిగి ఉన్నందున ప్రపంచ సరఫరా గొలుసులను ఇది ప్రభావితం చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క 605వ సమావేశం ఏ నగరంలో జరిగింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క 605వ సమావేశం ఇటీవల ఏ నగరంలో జరిగింది? ఏక్తా నగర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 605వ సమావేశం కెవాడియా అని పిలువబడే ఏక్తా నగరంలో ఇటీవల జరిగింది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ లెంట్.